హలో నమస్తే. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు. సో ఆయన ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రైవేటు కాలేజీలు చేస్తున్న దోపిడీ పైన పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రైవేటు కాలేజీలు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తనకు సంబంధించిన సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పడం మాత్రమే కాకుండా నేరుగా ఆ కాలేజీలకు వెళ్ళి ఆ కాలేజీలకు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్ పట్టుకెళ్ళి ఈ అడ్వర్టైజ్మెంట్లో మీరు చూపించిన విద్యార్థులంతా మీ దగ్గర ఏ బ్రాంచ్లో చదివారు అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అలా అడుగుతున్న సందర్భంగా కాలేజీ యాజమాన్యం చెప్పిన మాటలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రెగ్యులర్గా విద్యారంగాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. మా దగ్గర ఆన్లైన్లో ట్యూషన్ చెప్పించుకున్న వాళ్ళు, లేదా మా మెటీరియల్ తీసుకొని చదివిన వాళ్ళు, మా కాలేజ్ కాకపోయినా ఈ దేశంలో ఎక్కడో మా కాలేజీకి ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడన్నా ర్యాంకులు వస్తే కూడా అవి మా అకౌంట్లోనే ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ క్యాంపెయిన్ చేసుకుంటామంటూ శ్రీ చైతన్య యాజమాన్యం చెప్తున్న మాటలు చూసిన తర్వాత అక్కడ వాళ్ళు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లో ఎంత డొల్ల ఉంది అనే విషయం అర్థమవుతోంది. సో ఇది ఒక రకంగా మొత్తం విద్యార్థులను, వాళ్ళ కుటుంబ సభ్యులను, సమాజాన్ని మోసం చేయటం లాంటిదే. మోసం చేయటం లాంటిది కాదు, మోసం చేయటమే. కొన్ని సంవత్సరాలుగా 1-1-1-2-2-2 అంటూ ఈ ప్రైవేటు విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఏ రకంగా మోసం చేస్తున్నాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ర్యాంక్ హోల్డర్గా ఉన్న వ్యక్తి మరొక కాలేజీకి సంబంధించిన ర్యాంక్ హోల్డర్గా మరొక పేపర్లో కనపడుతున్నాడు. ఒకే విద్యార్థి 3-4 ఇన్స్టిట్యూషన్స్లో ఏ రకంగా చదవగలుగుతాడు? ఆ విద్యార్థిని 3-4 ఇన్స్టిట్యూషన్స్ మాకు సంబంధించిన రిజల్ట్గా, మాకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో చదవడం వల్ల రిజల్ట్ వచ్చింది అనే దానిగా ఎలా క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి? అలా క్యాంపెయిన్ చేసుకొని నంబర్లు చూపించి మొహాలు మార్చేసి విద్యార్థులను ఆకర్షించి లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. లక్షల్లో ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి ఫీజులు దోపిడీ చేస్తున్నాయి. ఈ దోపిడీ దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ దోపిడీని ఆపే ప్రయత్నం చేసే వాళ్ళెవరూ లేకుండా పోయారు. ఎందుకంటే ఆ విద్యా మాఫియా ప్రభుత్వాల్ని శాసించే స్థాయిలోకి వెళ్ళిపోయింది కాబట్టి. ప్రభుత్వాల్ని శాసించే స్థాయిలోకి వెళ్ళిపోయింది, మీడియాని కంట్రోల్ చేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది. నిజానికి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రకటనలుగా తీసుకొని ప్రచురిస్తున్న పత్రికలపైన కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి. తెలియక ఇచ్చిన సమాచారం కాదు, ఇంటెన్షనల్గా కాన్షియస్గా ఒక తప్పుడు సమాచారాన్ని, ఆ విద్యాసంస్థ సాధించని విజయాలని, ఆ విద్యాసంస్థ సాధించినట్లుగా డబ్బులు ఇచ్చి ప్రకటనలు ఇస్తే పత్రికల్లో ప్రచురిస్తున్న పత్రికా యాజమాన్యాలు కూడా ఈ క్రైమ్లో బాధ్యులుగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో మల్లన్న కాలేజీల దగ్గరికి వెళ్ళారు. కాలేజీలతో సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళు ర్యాంకు హోల్డర్స్గా ఉన్న ఫొటోస్ ఎందుకు పెట్టి ఎవరెవరు విద్యార్థుల్ని తమకు సంబంధించిన విజయాలు సాధించిన వ్యక్తులుగా ప్రమోట్ చేస్తున్నారనేది చూపిస్తున్న సందర్భంగా వాళ్ళతో మాట్లాడుతున్న మొత్తం కాన్వర్జేషన్ని వీడియోస్ రికార్డ్ చేసి బయటకు పెడుతున్నారు. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అర్థమవుతోంది, ఆ కాలేజీ యాజమాన్యాలు నీళ్లు నములుతున్న తీరును చూస్తే అర్థమవుతోంది వాళ్ళ మోసం బయటపడింది అనే విషయం, వాళ్ళ పాపం పండిందనే విషయం. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం అర్థమవుతోంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. మల్లన్న చేసిన పని ప్రభుత్వం కదా చేయాలి, మల్లన్న చేసిన పని ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కదా చేయాలి, మల్లన్న అడిగిన ప్రశ్నలు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కదా అడగాలి, విద్యాశాఖ అధికారులు కదా అడగాలి, విద్యాశాఖ అధికారులు కదా అటువంటి కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇంతమంది విద్యార్థుల్ని మోసం చేస్తున్న విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, అటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కదా ఉండాలి. ఈ ప్రముఖ విద్యాసంస్థలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు విజిలెంట్ చేసినట్లు కానీ, దాడులు చేసినట్లు కానీ, కనీసం పరిశీలన చేసినట్లు కానీ 20 ఏళ్ళుగా జర్నలిస్టుగా నేనున్నా, ఇప్పుడు ఎక్కడ చూడలా. అక్కడ విద్యార్థులు కళాశాలలో హాస్టల్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫైర్కి సంబంధించిన నిబంధనలు లేకుండా కాలేజీలు నడుస్తుంటాయి. ఒక గొడ్ల కొట్టాల్లాగా చిన్న చిన్న గదుల్లో విద్యార్థుల నుంచి చదివిస్తూ ఉంటారు. మానసికంగా విద్యార్థులను ఇబ్బందులు పెట్టి, వాళ్ళపైన ప్రెజర్ పెట్టి అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. కొన్ని వందల కుటుంబాల క్షోభకు గురవడానికి కారణమవుతున్నారు. కొన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడానికి కారణమవుతున్నారు. ఇంత పాపం చేస్తున్న ఇటువంటి విద్యా సంస్థల పట్ల ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటున్నాయి? మల్లన్నలాగా గతంలో ఒకరో ఇద్దరు అడిగి ఉండొచ్చు, వాళ్ళ స్థాయి సరిపోవట్లేదు, వాళ్ళకి సంబంధించిన ఎఫర్ట్స్ సరిపోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది ఎవరికి తెలియందా? రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది రోజుల క్రితం అఫీషియల్గా ఓ బహిరంగ సభలో చెప్పిన మాట ఏంటి? నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి విద్యార్థుల్ని,
లక్షల లక్షల ఫీజులు గుంజుతున్నాయి. మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఒక 10 రూపాయలు తగ్గించే పరిస్థితి లేకుండా పోతున్నాయి. ఇటువంటి విద్యా సంస్థలు ఇక్కడ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అని రాష్ట్ర మంత్రి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన మాట రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని ఎలా అనుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం తెలిసినా సైలెంట్గా ఉంటుందనే అనుకోవాలి. నిజానికి దేశంలో విద్య వైద్యం వ్యాపారం చేయకూడదు. విద్యా వైద్యం వ్యాపారం కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. విద్యా సంస్థలన్నీ కూడా ట్రస్టుల పేరుతోటే ఉంటాయి. ట్రస్ట్ అంటే సేవ చేసేది, స్వచ్ఛందంగా ప్రజలకు విద్యని అందించేది. ఆ విద్యా సంస్థ నడవడానికి సంబంధించిన నామినల్ ఫీజులు మాత్రమే తీసుకొని విద్యా సంస్థ నడవడానికి సంబంధించి మాత్రమే ఫీజులు తీసుకోవాలి తప్ప లక్షల లక్షలు గుంజకూడదు. కానీ ఏం చేస్తున్నాయి ఈ విద్యా సంస్థలన్నీ? ట్రస్ట్ పేరుతో సేవ చేస్తున్నాయని ఎవరన్నా అనుకుంటామా? ఎవరైనా అనుకునే పరిస్థితి ఉందా? వాళ్ళు చేస్తుంది సేవ, దోపిడీనా? ఈ దోపిడీ ప్రభుత్వానికి ఎందుకు కనిపించట్లేదు? లక్షల్లో వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధించిన ట్యాక్స్లన్నా కనీసం కడుతున్నారా? ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? ఆ డబ్బులు వైట్ అమౌంట్ తీసుకుంటున్నారా, బ్లాక్ అమౌంట్ తీసుకుంటున్నారా? వైట్ అయితే దానికి సంబంధించిన ట్యాక్స్ ఎంత కడుతున్నారో కనీసం మినిమం పేపర్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ ఫైలింగ్స్ ఏం చేశారో చూస్తే కూడా అర్థమవుతుంది ఏ రకంగా వైలేషన్స్ చేస్తున్నారో. రీసెంట్గా నిన్న నేను ఒక వార్త చూసా. దాదాపు 70 ప్రైవేట్ కళాశాలలు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అథారిటీ ఇవ్వాల్సిన హైడ్రాకి సంబంధించిన అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 70 కాలేజీలు హైదరాబాద్ నగరంలో 70 కాలేజీలు హైడ్రా అధికారికి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ అనుమతులు ఉన్నట్లుగా కోర్టుకు వివరాలు సమర్పించాయి. సో కోర్టులను కూడా మోసం చేసి ఫోర్జరీలు చేసి కాలేజీలు నడిపించుకునే పరిస్థితిలోకి ప్రైవేటు విద్యా సంస్థలు వెళ్ళిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మల్లన్న చేస్తున్న పోరాటానికి సంబంధించి గతంలో చేసిన అనేక అంశాలకు సంబంధించి చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ విద్యార్థులకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతున్న మాటలు, ఆయన పెడుతున్న ఎఫర్టు ప్రభుత్వం పెడితే, ప్రభుత్వం సీరియస్గా దీనిపైన దృష్టి పెడితే రాష్ట్రంలో వేల కుటుంబాలకు, కొన్ని లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు ఈ ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీ నుంచి బయటపడతాయి. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ప్రైవేట్ రంగంలో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టడం పైన దృష్టి పెట్టాలి. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. కనీసం ప్రభుత్వం దృష్టి పెడుతుందని వార్త వస్తే కూడా ఆ వార్తకు భయపడి కూడా చాలా విద్యా సంస్థలు సర్దుకుంటాయి. వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న సర్దుబాట్లే వందల కోట్ల రూపాయలు ఉంటుంది. అలా చిన్న చిన్న సర్దుకున్న దాని కారణంగానే లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది మల్లన్న పోరాటంగా ఉండకూడదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆరాటంగా ఉండాలి. ఇది కేవలం మల్లన్నకు వ్యక్తిగత అంశంగా ఉండకూడదు. ఇది మొత్తం రాష్ట్రంలోని విద్యార్థులందరి పక్షాన ముఖ్యమంత్రి నిజంగానే వాళ్ళందరి కోసం నిలబడి పోరాటం చేస్తున్నారు, వాళ్ళందరి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరూ ఆర్థికంగా దోపిడీకి గురవకుండా ఆపుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలగాలంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాయి. చాలామంది పిల్లలు ప్రాణాలు తీసుకోకుండా ఉంటారు. ఇటువంటి దోపిడీ ఆగుతుంది ఇప్పటితోటైనా. తప్పుడు సమాచారంతో, మాయమాటలతో అడ్మిషన్స్ కోసం తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపించి దాని ద్వారా అడ్మిషన్లు తీసుకుని వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న కాలేజీలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.